రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణపై కూడా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు నష్టపోయినప్పుడు పశుపోషణతో రైతులు గట్టెక్కుతారన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల బండ లాగుడు పోటీలను మరో మంత్రి రావెల కిషోర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు వివిధ కేటగిరీల్లో పోటీలు జరగనున్నాయి. తొలి రోజు పోటీల్లో 26 జతల ఎడ్లు పాల్గొంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయిన 4.5 లక్షల ఎకరాల పంటను కరువు సహాయక చర్యల ద్వారా ఆదుకున్నామని మంత్రి రావెల తెలిపారు. ఆళ్ళ శిరీష్ గారు, కొల్లపూడి హేమవల్లి గారు, చిన్ననందిపాడు వారి జత 2వ జతలో పోటీలో ఉన్నవి. 2వ జత తదుపరి 3వ జత వారు లక్ష్మీ నాయక్ గారు. పెద్దలందరికీ ముందున్నటువంటి రైతుని హైడ్రోఫోనిక్స్ కానీ ఈ రోజు దానామృతం కానీ ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రొడక్ట్స్ అనేటువంటిది ప్రతి రైతుకి అవసరం. ఎందుకంటే ఒంగోలు జాతి మనది, ఈ రైతులు ఉన్నాయి. అటువంటి ఒంగోలు జాతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే ఈరోజు పెన్షన్ ఆళ్ళ శిరీష గారు, కొల్లపూడి హేమవల్లి గారు, చిన్ననందిపాడు పరచూరు మండలం ప్రకాశం నీళ్లు సమయం 5 నిమిషములు ఉన్నది. ఆళ్ళ శిరీష గారు, కొల్లపూడి రైతాంగానికి ఆరుగాలం కష్టపడి పంటలు పండించేటువంటి రైతాంగానికి పశు ప్రదర్శన, బల ప్రదర్శన అంటే అంతకు మించిన ఆనందం, అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. కాబట్టి రైతులు కూడా ఎవరికైతే ఎడ్ల జత లేవో, ఎవరికైతే పశువులు లేవో అందరూ కూడా పశు పోషణ పట్ల ఆసక్తిగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా పశువులు పెంచి పోషించేటువంటి వారికి ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు సబ్సిడీ 75% వరకు కూడా సబ్సిడీ ఇచ్చి పశువులను పెంచి పోషించేటువంటి రైతాంగాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఆదుకుంటా ఉంది, ప్రోత్సహిస్తూ ఉంది. మన పశు సంపద వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఒంగోలు జాతి గిత్తలంటే ఇవాళ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పశువులు. అంటే మన జంతు ఆస్తి, మన వారసత్వం, మన చరిత్ర, మన నాగరికత. బ్రెజిల్ దేశంలో ఇవాళ ఒంగోలు జాతి గిత్తలకి ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రయోగశాల ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క ఒంగోలు జాతి గిత్తలను పెంచుతూ ఉంటారు. ప్రపంచంలోనే పేరెన్నికగాంచినటువంటి ఒంగోలు గిత్తలని, ఆ వారసత్వాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది.